నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వటం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. నియోజకవర్గాల పునర్విభజన ఈ అంశం మీద ఉదయం నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పాజిటివ్గా, నెగిటివ్గా. పాజిటివ్ అంశాలు చాలా వరకు ప్రధానంగా ప్రస్తావనకు వస్తుంటే నెగిటివ్ అంశాల మీద కూడా బాణాలు ఎక్కుపెట్టి కొంతమంది విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సరే, దీని మీద పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా ఇది అవసరమా కాదా అనేటటువంటి చర్చ ఉన్నా, ఖచ్చితంగా అవసరమే అనేటటువంటి భావన ఉన్నా, ఏం జరిగినా సరే, ఏమున్నా సరే, మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇదొక మాస్టర్ స్ట్రోక్ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కూటమి నెత్తిన పాలు పోసినట్టే అని చెప్పేసి ఖచ్చితంగా భావించవచ్చు. సో నేను ప్రధానంగా ఈ రెండు అంశాల మీద ఈరోజు నేను నా వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం, ఖచ్చితంగా దీని మీద ఒక సమగ్రమైనటువంటి విశ్లేషణ అందించేటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాను. ఒకటి, మాస్టర్ స్ట్రోక్ అయ్యేటటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలకి. అట్ ద సేమ్ టైం కూటమినెత్తిన పాలు పోసేటటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోందనేది నేను చెప్పదలుచుకున్న అంశం. ఎందుకో ఏంటో నేను కారణాలతో సహా వివరిస్తాను. ఆలోగా అసలు ఈ అంశం మీద మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి అనేది నాకు నిక్కచ్చిగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. ఫస్ట్ కూటమి నెత్తిన ఎందుకు పాలు పోసినట్టు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అని చెప్పేసి చూసినట్టయితే అసలు ఈ పరిస్థితి ఎప్పుడో రావాల్సింది. ఎప్పుడో ఈ నియోజకవర్గాల పునర్విభజన చేయాలి. 2014 to 19లోనే అప్పటి కేసీఆర్ తెలంగాణలో కానివ్వండి, లేదంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు సర్కార్ కానివ్వండి, ముఖ్యమంత్రుల హోదాలో వాళ్ళు కానివ్వండి, అనేక రకాల ప్రయత్నాలు చేశారు. పునర్విభజన చట్టంలో కూడా పెట్టారు, మీరు దయచేసి చెయ్యండి 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 అని చెప్పేసి అనేక సార్లు ఢిల్లీకి వెళ్ళారు. వాళ్ళ అజెండాలో దీన్ని కూడా భాగం చేశారు. కానీ అప్పుడు కేంద్రానికి ఇంట్రెస్ట్ లేదు, బీజేపీకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి వాళ్ళు చేయలేదు, దాన్ని టచ్ చేయలేదు. సరే, ఇప్పుడు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మహిళా బిల్లు ఆల్రెడీ ఆమోదం పొందింది. 2029 నుంచి అది అందుబాటులోకి వస్తుంది. దాంతోపాటుగా రూల్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం కూడా 26 తర్వాత చేయాలి కాబట్టి మొత్తానికి వాళ్ళు చేస్తున్నారు. ఇక మనం మెయిన్ పాయింట్లోకి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఇది కూటమి నెత్తిన పాలు పోస్తుందని చెప్పేసి నేను చెప్పినట్టుగా ఎందుకు పాలు పోస్తుందో కూడా చెప్తాను. ఫర్ సపోజ్ ఇదే 175 స్థానాలతో రేపు 2029లో కూడా ఎన్నికల్లో పోటీ చేయాలనుకోండి, ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డికి ఏమీ కాదు, వాళ్ళే అభ్యర్థులు, అదే కథ, అదే కమమిషి. కానీ కూటమి అలా చేయగలదా? కూటమి సేమ్ సీట్లతోటి వెళ్ళగలదా? వెళ్ళలేదు. అటు జనసేన కానివ్వండి, ఇటు బీజేపీ కానివ్వండి, 2024లో తీసుకున్నటువంటి సీట్ల సంఖ్య మీద ఖచ్చితంగా కొన్ని సీట్లు మాకు కావాలి. కొంతమంది జన సైనికులు అయితే మేము సగం సీట్లలో ఖచ్చితంగా పోటీ చేయాల్సిందని చెప్పేసి ఇప్పటి నుంచే డిమాండ్లు పెడుతున్నారు. మొదటి నుంచి వాళ్ళ డిమాండ్. సరే, ఆ డిమాండ్ నెరవేరుతుందా లేదా, వాళ్ళ బలం ఎంత, బలహీనతలు ఎంత, ఇవన్నీ కాసేపు పక్కన పెట్టి అది అప్రస్తుతం కూడా. ఇలాంటి డిమాండ్లన్నీ ఇదే 175 సీట్లతోటి సాధ్యమా? కాదు. ఎందుకంటే మెజారిటీ సీట్లు గెలిచిన తెలుగుదేశం మాకు ఎక్కువ సీట్లు కావాలంటారు. 100% స్ట్రైక్ రేట్ ఉన్న జనసేన మాకు ఎక్కువ సీట్లు కావాలంటే, మేము కూడా ప్రతిభ చూపాం కదా, మాకు ఎక్కువ సీట్లు కావాలి, ఎప్పుడు ఆ కొన్నేనా అని చెప్పేసి బీజేపీ ఉంటుంది. ఎవరికి వాళ్ళు కొట్టుకుంటే కూటమి పీలికలైపోయి ఒక విధంగా వాళ్ళు ఎంత 15 సంవత్సరాలు కలిసి ఉందామన్నా ఎలక్షన్ నాటికి విడిపోయేటటువంటి పరిస్థితి తప్పనిసరిగా వస్తుంది. అదే సీట్ల సంఖ్య పెరిగితే వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం 263 సీట్ల వరకు దాదాపుగా వచ్చే అవకాశం ఉందంటున్నారు. సరే, అది రేపు రోజు ఫైనల్ అవుతుందా, లెక్క మారుతుందా, ఎక్కువ అవుతుందా, తక్కువ అవుతుందా, కాసేపు తీసి పక్కన పెడదాం. 263 అంటే 175లో పంచుకోవాలన్నప్పుడు కన్నా 263లో పంచుకోవాలంటే ఎంతో కొంత వాళ్ళ డిమాండ్ నెరవేరేటటువంటి అవకాశం స్పష్టంగా ఉంటుంది. అంటే ఒక పెద్ద విస్తరాకేసి అందుట్లో అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలు పెట్టారనుకోండి, ఇబ్బడి ముబ్బడిగా ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుంటారు, ఎవరి శక్తి కొలది వాళ్ళు తింటారు. కావాలంటే బాబు తమ్ముడు ఈ స్వీట్ నీకు ఇష్టం కాదు, ఇది నువ్వు తీసుకో, ఆ హాట్ నాకు ఇష్టం కాదు, నేను తీసుకుంటా అని చెప్పేసి పంచుకోవడానికి ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి పంచుకోవడానికి, ఆకలి తీర్చుకోవడానికి, సంతృప్తి పడటానికి చాయిస్ ఉంటుంది. తక్కువ పదార్థాలు ఉన్నాయి అనుకోండి, ఒకే బిర్యానీ, ఒకే పప్పు, ఇంకో ఐటెం ఏదో ఉందనుకోండి, అరే నాకు బిర్యానీ ఇష్టంగా నువ్వు తింటే ఎట్రా,
అరే నాకు పప్పు ఇష్టం కదా నువ్వు వేసుకుంటే అట్రా, పప్పు నాకు ఇష్టమే, మనం ఇద్దరం ఎట పంచుకుంటాం కాబట్టి ఎవరో ఒకళ్ళు తినాలి, ఇంకొకళ్ళు పచ్చడి మెతుకులతో సంతృప్తి పడాలంటే కుదరదు కదా. సో 175లో పంచుకోవడం కన్నా 263లో పంచుకోవడం తేలిక. ఇప్పుడు ఉన్న మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఇప్పుడు ఉన్నటువంటి సీట్ల కన్నా 4 సీట్లు ఎక్కువ పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు సంతృప్తి స్థాయి పెరుగుతుంది, కూటమి బేటలు వారకుండా కరెక్ట్గా ఉంటుంది. ఇది పాజిటివ్ అంశం. ఇంకో పాజిటివ్ అంశం ఏంటంటే సీట్ల సంఖ్య పెరిగితే త్యాగాలు చేసినటువంటి వాళ్ళకి ఈసారి అయినా సరే కట్టబెట్టే అవకాశం ఉంటుంది. పిఠాపురం వర్మ కానివ్వండి, లేదంటే ఉమామహేశ్వరరావు వంటి వాళ్ళు కానివ్వండి, లేదంటే ఉండిలో రఘురామకృష్ణరాజు కోసం త్యాగం చేసినటువంటి క్యాండిడేట్లు కానివ్వండి, ఇక మిగతా వాళ్ళు కానివ్వండి, ఇలా బోలెడు మంది లిస్ట్ ఉన్నారు. వాళ్ళకి ఈసారి సీట్లు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. జనసేనలో కూడా అర్హత ఉండి పోటీ చేయనటువంటి వాళ్ళకి సీట్లు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ నియోజకవర్గాలను 2గా విభజించినట్టయితే ఇద్దరికి అవకాశం ఉంటుంది. అంటే ఇద్దరు పోటీ పడుతున్న చోట 2గా చేసినట్టయితే సేమ్ ఇద్దరికి 2 ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇలా అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు. అంటే మంది ఎక్కువైనప్పుడు మజ్జిగ పలచబడకుండా, మందితో పాటు మజ్జిగ కూడా పెరిగిందంటే తల ఒక గ్లాస్ వస్తుంది. ఇది అనేక రకాలుగా కూటమికి ప్లస్ అయ్యేటటువంటి అంశం. ఇది దృష్టిలో పెట్టుకుని 2014 to 19 అనేక ప్రయత్నాలు చేసినా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి వాళ్ళు కరుణించలేదు. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది. ఇప్పుడు దీని మీద కూడా కాంట్రవర్సీ ఉంది. అయినా ఇలా పెరిగినా మీరు 50% సీట్లు పెంచుతామన్నా, 2011 లెక్కలు తీసుకుంటామన్నా, ఇంకో రకంగా చేస్తామన్నా, అందరినీ సంతృప్తిపరుస్తామన్నా, మీరు ఏం చేస్తామన్నా సరే దక్షిణాదిలో తగ్గుతున్నాయి, ఉత్తరాదిలో పెరుగుతున్నాయి. లేదా ఉత్తరాదికి దక్షిణాదికి మధ్య ఆ అంతరం అలాగే సీట్ల సంఖ్య పెరిగినా సరే కొనసాగుతుంది. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు లేకపోతే కాంట్రవర్సీలు ఉన్నాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వరకు సీట్ల సంఖ్య పెరిగినట్టయితే వాళ్ళకి కూటమికి లాభం. కూటమి ఇంకొన్నాళ్ల పాటు కలిసి ఉండటానికి అవకాశం. ఉన్న మిత్రపక్షాలు మొన్నటి కన్నా ఇంకో 4 సీట్లు అదనంగా తీసుకోవడానికి అవకాశం. ఇక మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరం. ఎందుకంటే కూటమి కలిసి ఉంటే మళ్ళీ ఈ మ్యాజిక్ రిపీట్ అయ్యే అవకాశం. సరే ఒకవేళ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నా సరే, ఎంతో కొంత వాళ్ళకి సీట్లు తగ్గుతాయి అనుకున్నా సరే, అధికారానికి ఢోకా ఉండనటువంటి పరిస్థితి. అంతే కదా. మళ్ళీ సేమ్ 170 తోటి పోరాటం ప్రారంభించిన దానికి 263 తోటి ప్రారంభించిన దానికి తేడా ఉంటుంది కదా. కొత్త అభ్యర్థులు వస్తారు కదా, కొత్త ముఖాలు చూస్తారు కదా. అప్పుడు వాళ్ళు వర్సెస్ వీళ్ళు అన్నట్టు ఉంటుంది. ఈసారి ఎంత వ్యతిరేకత ఉన్నా, ఎంత ఇది వచ్చినా సరే ఈసారి కొంత సీట్లు పెరుగుతాయి కాబట్టి గట్టి ఫైట్ ఇవ్వగలరు. కాబట్టి ఎన్ని తక్కువలైనా ఎన్ని ఎక్కువలైనా ఎంత ఇబ్బందికరమైన ప్లస్ ఆర్ మైనస్ పరిస్థితి ఉన్నా సరే అధికారానికి మ్యాజిక్ ఫిగర్ సాధించడానికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళని విడదీద్దామనేటటువంటి వాళ్ళ కళ నెరవేరినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా మాస్టర్ స్ట్రోక్. బహుశా ఇది ఊహించాను అనుకుంటాం. మనతో ఎవరు కలవరు, మనం సింగిల్గా కాబట్టి ఉన్నది చాలు, మనం కొత్తగా నియోజకవర్గాలు పెంచక్కర్లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏ రోజు నియోజకవర్గాల పునర్విభజన పెంపు అనే అంశం మీద మాట్లాడలేదు. ఆయన పార్టీ స్టాండ్ తీసుకోలేదు, దాని గురించి గట్టిగా ఫైట్ కూడా చేయలేదు, అసలు ఆ ప్రస్తావన తీసుకురాలేదు. బట్ ఇక్కడ అనుకోని వరంలాగా వీళ్ళు గతంలో ఎంత ప్రయత్నించా జరిగింది ఇప్పుడు జరగబోతోంది. కాబట్టి ఖచ్చితంగా ఇది వీళ్ళకి మాస్టర్ స్ట్రోక్. అంటే కూటమి కలిసి ఉంటుంది, సంతృప్తి ఉంటుంది, మెజారిటీ సీట్లు పంచుకోవడానికి అవకాశం ఉంటుంది, ఏమన్నా ఎక్కువ తక్కువలైనా సరే కాంప్రమైజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, బలంగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి అవకాశం దొరుకుతుంది. వాళ్ళు విడిపోవాలనుకున్న జగన్మోహన్ రెడ్డి కల ఈసారి కూడా నెరవేరకుండా పోతుంది. సో ఇన్ని అంశాలు ముడిపడి ఉన్నాయి. నేను చెప్పినట్టుగా లాస్ట్లో కాంట్రవర్సీ, దక్షిణాదిలో తగ్గుతున్నాయి, ఉత్తరాదిలో పెరుగుతున్నాయి, ఇదేంటిది, జనాభా తగ్గించడమే తప్ప, వాళ్ళు జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయారు, జనాభా ప్రాతిపదికన నిధులిస్తూ సీట్ల పెంపు విషయానికి వచ్చేసరికల్లా ఏదో సంతృప్తి పరుస్తున్నట్లుగా ఈ రకంగా చేయటం అనేది ఈ కాంట్రవర్సీలు, ఈ అంశాలు ఖచ్చితంగా ఉన్నవి. కాకపోతే ఈసారి ఇంకొక అద్భుతమైన అంశం ఏంటంటే మహిళా ప్రాతినిధ్యం పెరగబోతోంది. 2029కి మహిళా బిల్లులో 33% చెప్పినట్టుగా
ఈసారి మహిళా రిజర్వ్ సీట్లు కూడా యాడ్ ఆన్ కాబోతున్నాయి. మహిళా ప్రాతినిధ్యంతో పాటుగా ఈ సంఖ్య అనేది మనకి చట్టసభలో కనిపించడం అనేది ఖచ్చితంగా ఒక మంచి విషయం, గొప్ప విషయం. మహిళా సాధికారత దిశగా అడుగు పడుతున్నటువంటి అంశంగా కూడా మనం చూడాలి. సో ఇవన్నీ సార్ రాజకీయంగా ఏం సాధించుకున్నా ఏం సాధించుకోలేకపోయినా ఇది సాధించుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్. కేంద్రమే ముందుకు వచ్చింది కాబట్టి జాగ్రత్తగా రేపు నియోజకవర్గాల పునర్విభజన జరిగేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి గతంలో 2009లో జరిగినప్పుడు కూడా రకరకాల అంశాలు, నియోజకవర్గాలు సరిగా విభజించలేదు, ప్రతిపక్షాలు బలంగా ఉన్న చోట ఏదో దారుణంగా దుర్మార్గంగా ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా చీల్చేశారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ తప్పులు సరిచేసేటటువంటి అవకాశం, సరిదిద్దుకునేటటువంటి ఛాన్స్ కూడా వచ్చింది. దీన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే ఇంకోసారి అధికారం కూడా మీదయ్యే అవకాశం ఉంటుంది. చూద్దాం మరి రేపటి రోజున ఈ అవకాశాన్ని, ఈ అంశాన్ని ఏ రకంగా ఉపయోగించుకుంటా, ఏ రకంగా దీన్ని తమకు అనుకూలంగా కూటమి ప్రభుత్వం మలుచుకుంటుందో ఖచ్చితంగా వేచి చూడాల్సిన అంశం. సో మనం నేను చెప్పినటువంటి 2 పాజిటివ్ పాయింట్ల పట్ల మీ అభిప్రాయం ఏంటి, మీరు ఏమనుకుంటున్నారని నాకు కమెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.